అప్పుడే అయిపోయింది ఓపిక. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మరి ప్రభు చేసిన కార్యాలు, ఆయన చేసిన మేలులు మరి సాక్ష్యాన్ని విని అందరం కలిసి మరి ప్రభుని స్తుతించుదాం. ఈ సమయంలో సాక్ష్యాన్ని విందాం. మీ అందరికీ వందనాలు. మరి మీరందరూ వచ్చినట్టు దేవాన్ని స్థుతిస్తా ఉన్నాను. విన్న బట్టి కూడా సంతోషిస్తా ఉన్నాను. మరి ఈ సంవత్సరం అంతా మరి మా కుటుంబంగా, వ్యక్తిగతంగా, సంఘంగా దేవుడు చేసిన కార్యాన్ని పంచుకోవడానికి మరి దేవుడు మరి మా విధానపరంగా మరి విధంగా తిరుగుదల పెట్టుకోవడానికి, విశ్వాసం అందరితో పాటు దేవుడు పెట్టుకోవడానికి దేవుడు మాకు సహాయం చేసినందుకు దేవుడు స్థుతిస్తా ఉన్నాను. దేవుని ఆరాధిస్తా ఉన్నాను. మరి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కుటుంబాన్ని బట్టి దేవుడికి, ఎందుకంటే దేవుడు నాకు చేసిన భర్తను బట్టి, పిల్లలను దేవుడు నాకు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవుడు స్థుతిస్తా ఉన్నాను. మరి కుటుంబంగా దేవుడు నాకు అనుగ్రహించినటువంటి దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఎస్కేప్ మనము పరిచయం అంటే 22 నుంచి 24 అయిపోతుంది. అక్కడ నాకు మ్యారేజ్ అయిన తర్వాత కుటుంబంగా ఎలా ఉంటాము, ఎలా దేవుని కొరకు వాడబడతాము అని మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు మాట్లాడిన మాట, నేను అనుకున్నటువంటి మాట్లాడి అది గొప్పగా శాఖలు తెలిసి అనేక అటు జాతర పక్షులు అది రుతువులు కట్టుకుంటే మరి నేనే దాన్ని నెరవేరుస్తాను, మన సకల చెట్లు తెలియబడినట్టుగా నేను చేస్తాను. నేను మాత్రం అప్పించి ఇప్పుడు కూడా అదే వాగ్దాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. నేను నాకు వాగ్దానం ద్వారా కుటుంబంగా అది నాకు చాలా సంతోషంగా మరి ఎంకరేజ్గా మరి ఆ వాగ్దానం ఉంది. దేవుని చిత్తంలో మరి వివాహం జరిగినప్పుడు మరి కుటుంబంగా ఏడు సంవత్సరాల లక్ష్యం మంది చాలా ఆడగా ఉన్నాయన్నారు. కానీ దేవుని చిత్తంలో వివాహం జరిగినప్పుడు మరి ఎంత ఫ్రూట్ఫుల్ గా ఉంటాయి, ఎంత హ్యాపీగా ఉంటదనేది నేను ఎవ్రీ ఇయర్ మరి నేను అనుభవిస్తా ఉన్నాను. మరి ఎక్కడ ఎందుకు అనవసరంగా చేసుకున్నాను, నా జీవితంలో ఎప్పుడు అభివృద్ధి మరి దేవుడు నడిపిస్తా ఉన్నాడు. తర్వాత మరి ఇయర్ లో నేను ప్రార్థన చేస్తున్నాను. డిసెంబర్ 3 days ఫాస్టింగ్ చేస్తుంటే కదా, ఆ విధంగా నేను ప్రార్థన చేసుకుంటాను. 3 days ఉపవాసానికి ప్రార్థన చేస్తాను. ప్రభా మరి ఇంత ముందు ప్రార్థన చేసినప్పుడు వాగ్దానం దాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఇయర్ కూడా నాకు ఈ మాట ఇస్తే వాటిని పట్టుకొని ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేస్తాను. అదే గ్రంథము 8వ అధ్యాయం అక్కడ వ్యక్తిగతంగా నాకు, నా కుటుంబానికి, సంఘానికి మళ్ళీ వాగ్దానం చేసే దేవుడు మళ్ళీ నాకు సంబంధించి ముద్రకుంటాను వాగ్దానము. తర్వాత దగ్గర మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను దేవుని వాగ్దానం. తర్వాత సమాధానము ఈ సంఘంగా మరి ప్రార్థన చేసినప్పుడు సమాధానం అనేది నేను ఇక్కడ అనుగ్రహిస్తానని దేవుని వాగ్దానము. అదే విధంగా నేనంతా ఎంతో లక్ష్యంగా డిస్టెన్స్ గా ఉండాలి, ఎంత పీస్ఫుల్ గా మరి ఎంత నడిపిస్తున్నాడు, ఆ వాగ్దానం నెరవేరుస్తా ఉన్నాడు. అందరి బట్టి కూడా దేవుని చూపిస్తా ఉన్నాను. మరి ఇంకో మాట కూడా సంఘానికి ఇచ్చిన వాగ్దానం మరి కడవల మండలం యొక్క మహిమను మండలం యొక్క మహిమను నిలుచుకొని దేవుడు వాగ్దానం అందంగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చిన సంఘంగా ఆ వాగ్దానం పట్టుకొని ధైర్యంగా మరి ప్రార్థన చేస్తున్నాం. ఆ కార్యం ఇప్పుడు చూస్తా ఉన్నాము. తర్వాత దేవుడు మేము సంఘంగా ఎర్లీ మార్నింగ్ 5:30 to 6:30 మేము కలిగి ఉంటాము. అయితే దేవుడు ఎంత నాకు చెప్తున్న మాట, నువ్వు పెద్దల కంటే చేయాలి, ఇదే పెద్దల కదా 5:30
ఇంకా కొందరు ఏంటంటే లేదు నువ్వు 5:30 పని చేస్తున్నావు, నీకంటే నువ్వు ముందు లేచి ప్రార్థన చేయాలి, దేవుడు ఎదుటి వాళ్ళు ఉన్నారా ప్రతిరోజు నాతో మాట్లాడుతా ఉన్నాడు. సరే మరి ఆ అవసరం పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ప్రభావ నేను 1కి 12:30 పడుకుంటాను, మరి 5:30 అయినా కష్టం కదా, మరి 7:30 ముందు లేచి ప్రార్థన చేయబడుతున్నా, మరి నా వల్ల కాదు అయితే నాకైతే ఆశ చేస్తాను ఇలా తెచ్చి ఉన్నప్పుడు నువ్వు అద్భుత రీతిగా ఆ టైంలో వర్డ్స్ వచ్చి ఆ విండోస్ నుంచి సౌండ్ చేయడం దాన్ని లేపుతున్నట్టు మళ్ళీ ఒక పక్కన స్వరం అనమాట లేదు లేచి ప్రార్థించి అని చెప్తున్నట్టుగా మరి దేవుడు నటనగా నటిస్తా ఉన్నాడు. ఇంకా ఒకవేళ నేను విజ్ఞానంలో నా పడుకునే విధానం కూడా ఎట్లా ఉండాలని దేవుడికి ఎక్స్ప్రెస్ ఉన్నప్పుడు ఆ వేట కూడా దేవుని చూపిస్తా ఉన్నాను. ఆచార్య దేవుడిని సర్చ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నాం అందరూ ఎందుకు దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. అందరి బట్టి దేవుని చూపిస్తా ఉన్నాను. ఇది మరి నా వ్యక్తిగతంగా దేవుడు నడిపిస్తుంది. వ్యక్తిగతంగా ఈ సంవత్సరం అంతా నడిపించిన మొదటి ఒక ఇయర్ లో నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే నేను ఎట్లాగ తగ్గించుకొని లోకంకి వచ్చి నన్ను దూషించిన వాళ్ళు ఎట్లాగ నేను మన కోసం దేవుడు శ్రమ పొందాడు, అమ్మా నాన్నకి ఎదుర్కొని సంతోషంతో వాళ్ళ కోసం ప్రార్థన చేశారు. లాస్ట్ జీవితంలో మరి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ప్రేమించాలి, నేను ఎంతగా ప్రేమించాలి కోసం ప్రార్థన చేస్తున్నాను. అట్లాగే ప్రార్థన చేయాలన్నప్పుడు చాలా యాక్చువల్ మనం దూషించాలి మన కోపం వస్తుంది. ఆ వేద మాట్లాడు నేనైతే మాట్లాడినా అయితే దేవుడు మనంతా లేకుండా ఇదంతా అట్లా నడిపించాడు. దేవుని ఎంత పరిస్థితిస్తా ఉన్నాను ఆ ఏరియాలో దేవుడు నడిపించాడు. మన కుటుంబంగా నాకు మా ఫ్రెండ్ ఎన్నికలకి ఎట్లా వెళ్ళినప్పుడు చాలా సఫలత లేదని స్కూలింగ్ విషయాలు అంత దూరం కదా. అయితే దేవుడు ఈ సంవత్సరంలో నాకు యవనస్తులు కావాలి అని ప్రార్థన చేస్తున్నాం. కేవలం సంఘాలు కావాలి మరి పరిచర్య ఉద్యోగంలో సాగించుకోవాలి సహాయం ఇస్తున్నప్పుడు దేవుడు పెడతాడు. మరి ఎవరు బిడ్డలు మరి మనోళ్ళు వీళ్ళు ఇప్పుడు వ్యక్తి అంటారు. ఒకసారి ఆయన లేనప్పుడు వివేచిస్తే మనం ఉంటారు. అట్లా దేవుడు ఎవరిలో ఆ సమయానికి సంతృప్తిమని చూపిస్తా ఉన్నాను. ఆ వేలో దేవుడు నడిపించాడు. అందుని బట్టి దేవుని చూపిస్తా ఉన్నాను. మరి పిల్లల విషయాల్లో పిల్లలు ఎప్పుడు అడుగుతా ఉంటారు విరచన వాళ్ళు వేసుకున్నారు మరి పక్కలో నాకు పని కానీ అయితే పడినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఆలోచించాను అంటే అయితే వరకు బాడీ స్లీప్ అనమాట ఎవ్రీ సండే మార్నింగ్ ఈవినింగ్ పెట్టడం నేను ఏం ఎంతసేపు కలిసేదా ఎప్పుడు చేయకున్నప్పుడు ఎస్ దేవుడు నాకు ఈ కలిసి ఇచ్చారని చెప్పి అంత చిన్న ఎప్పుడు అన్ని చెప్తా ఉంటాడు. నైట్ నుంచి చెప్తా ఉంటాడు మమ్మీ టుమారో సండే వాటి నుంచి తీసుకెళ్ళాలి. మరి ఈ విషయం అయిన తర్వాత వెంటనే అప్డేట్ అయింది అనమాట. ఆలోచించాను మైండ్ ఇస్తాను దేవుడు వర్షిప్ చేసే మరి ఎవరు వర్షిప్ చేస్తారో వాళ్ళ మైక్ అది దేవుడు నీకు ఇచ్చినటువంటి పని నువ్వు చెయ్యి అని అలాగే చెప్పుకొని ఎంకరేజ్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఎవ్రీడే డైలీ కోర్స్ చదువుకుంటాం పిల్లలతో కలిసి నేను అయితే చాలా అలసిపోయినప్పుడు నేను డైలీ చదువుకున్నప్పుడు దయచేసి నాకు ట్రాకింగ్ అంతా స్పెండ్ చేస్తున్నాం. మరి ఒక్క బైబిల్ డివోషన్లో దేవుడు వాటిని చెప్పినట్టు లేదా కానీ అంటున్నప్పుడు చాలా వెంటనే ఎక్కడైనా నేనే తెచ్చుకొని ఆ డైలీ రోజు చదివి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు ఖర్చు చేస్తా ఉన్నాడు. మరి అందరిని బట్టి దేవుడు చూపిస్తా ఉన్నాను. సండే స్కూల్లో కూడా నా పిల్లలకి సరిపోతుంది. ఎందుకంటే సండే స్కూల్ తీసుకుని అంశాలను ప్రార్థన చేసినప్పుడు సరే ప్రభావ నా పిల్లలు కూర్చోవాలి. అయితే మరి ఆ వీక్ అంతా నేను వాటికి సండే స్కూల్లో ఉన్నటువంటి స్టోరీస్ వాళ్ళతో పంచుకోవడానికి ఆ డైలీ చెప్తా ఉండడం వల్ల అవన్నీ గుర్తించిపోయేలాగా దేవుడు వ్యక్తం వచ్చాడు.
దాన్ని బట్టి నేను క్షమిస్తా ఉన్నాను. మరి నా పిల్లల విషయాల్లో ప్రభావం నేను ఎలా పెంచాలి, ఎట్లా మనోదంపతులు అడుగుతా ఉంటారో నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే నా పిల్లలు పెంచే విషయాల్లో ఇద్దరు నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉండేవారు. ఒకటి మీరు తల్లి అన్న అట్లా 3 సంవత్సరాలకి మీడియం వేసి బాధ్యత చేసి పర్సెంట్ సమర్పించుకున్నారన్నది నాకు ఒక సవాల్ అనమాట. తర్వాత మా తల్లిదండ్రులకి సుజన వేసి మరి ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా పెంచింది అనేది ఇప్పటికీ నాకు ఇద్దరు క్యారెక్టర్స్ వింటున్నప్పుడు నేను చదువుతున్నప్పుడు నాకు బ్రహ్మంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. ఆ వేలో నేను కూడా పెంచాలి మా పిల్లలు. దేవుని మందేమన్నా, దేవుని కన్నా, దేవునికి సంబంధించిన ఏదైనా అది అంతంగా ప్రేమించే వారిగా ఉంచాలనేది నా ఆశ. నేను ఎట్లాగైతే దేవుని మందిరాన్ని ప్రేమించి పనిచేస్తున్నాను, నా పిల్లలు కూడా అదే చేయాలి ప్రభు ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నాను. మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి దేవుడు నాకు పిల్లల విషయంలో ఇచ్చిన వాగ్దానం అడుగుతా ఉన్నా. నా పిల్లల విషయంలో నేను ఎట్లా విషయాన్ని అడుగుతున్నాను, వారి పట్ల ఒక వాగ్దానం చేయదు. దాన్ని పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం మీ నోటి నుండి మాటలు మీ నోటి అది ఉంచాలని దేవుడు ఇది మొదలుకొని మరి ఎల్లప్పుడూ అది ఆ మాటలు తొలిపోవు ఆ విధంగా నేను నిబంధన చేస్తున్నానని దేవుడు మరి యెషయా 59వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు ఈ మాట మాట్లాడాడు. దేవుడిని ఈ మాట పట్టుకుని నా పిల్లల విషయాల్లో నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. మరి ప్రత్యేకంగా మెయిన్ ఏంటంటే మేము పడుకునేటప్పుడు నేను పిల్లలతో కలిసి ఇజ్రాయెల్ కంట్రీలో చూద్దాం మరి వార్ జరుగుతుంది కదా, ఆ విషయాల్లో ప్రార్థన చేస్తున్నాం పిల్లలు కూడా. అంటే ఇప్పుడు పిల్లలతో చేయించింది ఏంటంటే బందీలుగా తీసుకెళ్ళిన వాళ్ళని బయటికి తీసుకురావాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి, ప్రే చేయండి అన్నప్పుడు 4 మెంబర్స్ మన న్యూస్ లో అనమాట. ఆ 4 మెంబర్స్ ని వాళ్ళు తీసుకుని వచ్చిన విధానం ఒక బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దేవుడు ఎట్లాంటి జ్ఞానం ఇచ్చారు, ఎట్లా వాళ్ళని బయట తీసుకొచ్చారండి. అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము చేస్తున్న ప్రార్థన వాళ్ళు ఆ జ్ఞానంతో తీసుకొచ్చిన విధానం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నా పిల్లలకి ఎప్పుడైనా ఎక్కువ చేపిస్తా ఉన్నప్పుడు అవి జరుగుతా ఉన్నప్పుడు అవి ఇలా ఉంటది, 4 మెంబర్స్ వీళ్ళు ఇలా వచ్చారు, ఇలా తీసుకొని వచ్చారు. ఆ విధానాన్ని చూపించడం వల్ల వాళ్ళకి ఎన్ని అంటే టైం అనేది అమ్మని చాలా మాత్రం ఎప్పుడు వరకు అంటే ప్రేర్ చేస్తా ఉంది. నిలబెడతామన్నాడు నా పిల్లకి. అది ఇంకా నాతో మాట్లాడిన మాట ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్ లో నా పిల్లలు ఉంటారు. అయితే దాని ప్రకారం విషయాల్లో కూడా ప్రార్థన చేయండి. దేవుడు నాకు జ్ఞానించి అట్లాంటి పొజిషన్ లో మరి దేవుడు నా పిల్లలు ఉంచాలని ప్రార్థించింది. ఒక రోజు నా అవసరాల కోసం, నా పిల్లల అవసరాల కోసం తీసుకోమని ప్రార్థన చేస్తున్నాను. అది చాలా నీడ్ అనమాట. ప్రార్థన చేస్తున్నాను. డిసెంబర్ లో ఒక నాకు చిన్న డైలీ నాకు ఇంటికి వచ్చానమాట. నేను ఎప్పుడు మా పిల్లల దగ్గర ప్రార్థన కానీ మాట్లాడాను. డైలీలో రాసుకోవాల్సిన అలవాటు. అయితే ఆ విషయాల గురించి రాస్తా ఉన్నాను. రాస్తా పక్కనే ఒక ఫోటో వ్యక్తి వర్డ్ ఉండదు అనమాట. వాక్యం ఉండదు అక్కడ. అంటే రాష్ట్రాలను పక్కనే ఈ మాట ఉంటుంది ఇంగ్లీష్ లో, ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ అండ్ యువర్ లివింగ్ అనేది మరి ఆది కాలం 21 వస్తువులో ఉంటదన్నమాట. ఆ మాట చూడండి అవసరానికి ఇచ్చేసాడు నాకు నా పిల్లలు అది చాలా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు అట్లా దేవుడు దేవుడి మీద ఆధారపడము, దేవుడు సృష్టిస్తానికి ఆ కార్యాలు దేవుడు చేస్తా ఉన్నాడు. మరి దేవుడు దేవుడిని స్థుతిస్తా ఉన్నాను. మరి అప్పుడు కూడా నా పిల్లలు అందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు. మనసు నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. నా పిల్లలకి వదిలేదు ఎవరి దగ్గరికి మరి వదలలేదు. ఎట్లా అంటే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా ఆ టైంలో వదిలేయడానికి చాలా బాధగా అనిపిస్తుంది. ఎట్లా ఉన్నారో అది ఏడుస్తారో దేని మనలో వస్తున్నాం కదా అని దేవుడు దేవుడు వారికి ఏమవుతుందా చక్కగా చూసుకోవడానికి కుటుంబానికి దేవుడు అక్కడ వాడుతున్నాడు. నేను ఇక్కడ అడుగు
క్యాంపులు దేవుని పరిచయంలో వాడపడడానికి దేవుడు సహాయం చేశారు. మరి ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవుడు సృష్టిస్తా ఉన్నాను. ఇట్లా నేను నా పిల్లలు నా భర్త ప్రార్థన చేస్తూ సంఘాన్ని కాపాడుకుంటూ మరి రామేశ్వర బాధ్యతలు మరి ఇంకా వ్యక్తిగతంగా నేను కూడా పర్సనల్ అని ఒక్కొక్కరిని పట్టించుకొని అన్ని ఏరియాలో నా తోటి ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు అంటే 9 ఫ్యామిలీస్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ గా ప్రెగ్నెంట్ పీపుల్స్ ఎవరైనా ఉంటే కొత్తగా ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళని నేను ఒక దేవుడు నన్ను నడిపించినట్టుగా అలాంటి వాటిని ఎవ్రీ 3 మెంబర్స్ కానీ 2 మెంబర్స్ కానీ దేవుడు గైడ్ చేయడానికి దేవుడు చేస్తా ఉన్నాడు. అలాగా చెప్పిన వాటిలో ఇటువంటి డాక్టర్ అనమాట. డాక్టర్ కూడా పర్మిషన్ లేకుండా అట్లాగే దేవుడు గైడ్ చేయడానికి హెల్ప్ చేస్తా ఉన్నాడు. ప్రార్థించేది ఎవరి కుటుంబంలో నేను నా కుటుంబము మరి తను వార్తగా మరి ఈ విధంగా భరించడానికి మరి దేవుడు సహాయం చేయాలి. మరి నా పిల్లలు బట్టి ప్రార్థన చేయండి. దేవుడు ఏ మాట ఇచ్చాడో ఏ వాగ్దానం ఇచ్చాడో దాన్ని ఎత్తి పట్టుకొని ఆ విధంగా సిద్ధపరచుకోవడానికి మరి మనకు తెలియనటువంటి సంఘాన్ని మీరు సిద్ధపరచుకోవాలని మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడి సాక్ష్యాన్ని నేర్చుకుంటారా? మనం కలిగి ఉన్నాక సో ఈ హోల్ టెస్ట్ మనీలో ఈ నెలలో ఇప్పటికే చాలా టెస్ట్ మనీస్ వింటూ వచ్చాం కదండి. రోజు ఒక ఫ్యామిలీలో రాత్రి కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఇంతకీ ఈ టెస్ట్ మనీస్ లో అంతా మనకు వినబడుతుంది ఏంటి? ఇంతకీ దేవుని వాగ్దానాలు, ఆయన యొక్క ఫెయిత్ఫుల్నెస్, ఆయన యొక్క నమ్మకత్వం, ఆయన ఎలాగ వాగ్దానాలు ఇస్తున్నారో, ఎలాగ వాగ్దానాల చేత ఆదరిస్తున్నారో, ఇవ్వడం మాత్రమే కాదా వాగ్దానాలను ఎలాగైనా ఫుల్ఫిల్ చేస్తున్నారో వాళ్ళన్నిటిని బట్టి మనం ప్రభువుని చూపించాలి. మంచిది. ఇప్పటికే ఆలస్యమైంది. చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు కదా, మనం త్వరగా ముగించుకుందాం. ఈ సమయంలో నేను ఎక్కువ విషయాలు చెప్పనులేండి, కొన్ని మాటలు చెప్తా. ఎంతో కాలంగా మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ సంవత్సరంలో ప్రాముఖ్యంగా మా చిన్న మేనకోడు అంటే మా అక్క వాళ్ళ 2వ పాప మరి తన బ్యాప్టిజం విషయంలో ప్రభు సహాయం చేశారు. మరి ఎంతో కాలంగా పోస్ట్పోన్ చేసుకుంటా తప్పించుకుంటా ఉంది. అయితే ఈ సంవత్సరం ప్రభు తనని ఒప్పించి మరి బ్యాప్టిజం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. నాన్నకి ఇంతకు ముందు ఓపెన్ హార్ట్ జరిగింది. అయితే ఈ ఇయర్ లో ఒక 2 months బ్యాక్ మరలా అది కొంచెం ఇబ్బంది రావటము, కొంచెం క్రిటికల్ అవుతుంది అన్నట్లుగా, అంటే ఎవరైతే సర్జరీ చేశారో ఆయన హాస్పిటల్ నుంచి వేరే ఆయన ఓన్ గా బయటకు వచ్చేసి ఆయన వేరే క్లినిక్ ఎక్కడ పెట్టుకున్నారంట. సో ఆయన పట్టుకోవడం కొంచెం టైం పట్టింది. మొత్తానికి దేవుని మహాకృప వల్ల మరలా సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది అన్నట్లుగా ఫస్ట్ చూసిన ఆయన కొంచెం భయపెట్టారు, కానీ అవేవి లేకుండా కూడా దేవుడు మరి ఆయన్ని కూడా స్వస్థపరిచారు. ప్రభు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. దాన్ని బట్టి కూడా మరి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. ఇటు నీలా వాళ్ళ పేరెంట్స్ ఫ్యామిలీలో మా ఆత్మ విషయంలో కూడా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ప్రభు అక్కడ చేసినటువంటి కార్యాలు కూడా ఉన్నాయి. దాన్ని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తా ఉన్నా. కాబట్టి మరి ప్రభు కార్యాలన్నిటిని బట్టి ముందుగా మనం స్తుతించి ఆరాధించుదాం. దయచేసి ఈ ఫ్యామిలీలో ఉన్నది నేనే కాబట్టి రైట్, రోజు ఫ్యామిలీలో ఒకరు ఆరాధిస్తున్నాం కదా, ముందు నేను ప్రభుని ఆరాధిస్తాను, తర్వాత వచ్చిన వాళ్ళలో కూడా ఒకళ్ళు ప్రభుని ముందు స్తుతించి ఆరాధించుదాం. ఆ తర్వాత మనం దేవుని వాక్యం కొరకు సిద్ధపడదాం. జీవాధిపతివైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, ఈ రాత్రిలో మేమందరము కలిసి మా ప్రభువా అయా మా పూర్ణ హృదయంతో నాయన మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. దేవా నాయన, గడిచిన కాలం అంతా మీ కృపలో మీరు కాపాడి భద్రపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం నాయన. దేవా నాయన, వ్యక్తిగతంగా కుటుంబాలుగా మా ప్రభువా అయా నాయన మరి ఆయా విషయాల కొరకు నీ తట్టు చూస్తూ ఉన్నప్పుడు అనేకమైన ప్రార్థన అంశాలకి మీరు ఉత్తరం ఇచ్చినటువంటి దేవుడుగా ఉన్నారు ప్రభువా. ఎన్నో కొండ లోయ అనుభవాల్లో మా యజ్ఞజరుగా మాకు సహాయం చేశారు ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. దేవా నాయన మీకు స్తోత్రాలు. అవును ప్రభువా. అయ్యా నాయన, వ్యక్తిగత
అయా మరి జీవితాల్లోను, అయా మరి పిల్లల విషయంలోను, కుటుంబంగాను, పరిచర్లోను మా ప్రభువా, అయా నాయన మరి ఆయా విషయాల్లో మీరు నేర్పిస్తూ వచ్చారు ప్రభువా, మీరు బోధిస్తూ వచ్చారు, మీరు సరిచేస్తూ వచ్చారు మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు. అయా నాయన మీ యొక్క వాక్కు ద్వారా ఎప్పటికప్పుడు మమ్మల్ని సంధిస్తూ అయా నడిపిస్తూ వచ్చిన విధానం అంతటిని బట్టి మీకు వందనాలు. మీ జీవ వాక్యమును బట్టి మీకు వందనాలు. ఎన్నో సార్లు మా ప్రభువా, అయా లోగా ఫీల్ అయిన సమయాలలో మా ప్రభువా, మీ జీవ వాక్యము చేత మీరు సంధించిన విధానమును బట్టి మీకు వందనాలు. మీరు అనుగ్రహించిన జీవము గల వాగ్దానములను బట్టి మీకు వందనాలు. అయా మీరు నెరవేర్చినటువంటి అయా మీ వాగ్దానములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు మా ప్రభువా. అయ్యా నాయన పిల్లల విషయంలో మీరు చూపుతూ వచ్చిన కృప అంతటిని బట్టి మీకు వందనాలు దేవా. స్తోత్రాలు మా ప్రభువా. అయా నాన్న విషయంలో మీరు చేసిన మేలును బట్టి మీకు వందనాలు. అభి బ్యాప్టిజంలో మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు మా ప్రభువా. అయా నాయన మీకు స్తోత్రాలు. అయ్యా నాయన మరి మా కుటుంబంలోను మా ప్రభువా, అయా ఇరువైపులో ఉన్నటువంటి అయా మరి ఫ్యామిలీస్ లో కూడా మీరు చేస్తూ వచ్చిన కార్యములన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము మా ప్రభువా. అయా మరి స్థానిక పరిచయలోను, ఆయా రకాల కూడికల్లోను ప్రభువా నాయన మీరు కృపణిస్తూ వచ్చిన విధానం అంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రాలు. మీ సన్నిధిలో ఆశపడి అడిగినట్లుగా మా ప్రభువా, అయా మీరు సమకూర్చినటువంటి కొత్త వారిని బట్టి మీకు వందనాలు, మీరు చేర్చిన వారిని బట్టి మీకు వందనాలు, మీ కార్యములన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. ఎన్నో మొండి విషయాల్లో మా ప్రభువా, అయా ఎన్నో రోజులుగా ప్రార్థించగా మీరు అయా నాయన మా ప్రభువా చేస్తూ వచ్చిన కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం అయ్యా. అవన్నీ మా కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి మా ప్రభువా. దేవా మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. దేవా నాయన దావీదు అన్నట్టుగా ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడు అన్నాడు మా ప్రభు. నిజమే నాయన, మేము గనులము యోగ్యులమును కాదు కానీ కేవలం మీ కృపే నాయన, మీ కృపే నాయన. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభువా. మా తండ్రిగా అయ్యా నాయన నాయన మా దేవుడిగా మీరు మాకుండి మా ప్రభువా, అయా ప్రతిదినము ప్రతి పరిస్థితుల్లోనూ అయా మీరు సహాయం చేస్తూ నడిపిస్తూ వచ్చిన విధానం అంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు మా ప్రభువా. అయా ఒకరిని బట్టి ఒకరు సరిచేయబడటానికి, ఒకరిని బట్టి ఒకరు ప్రభువా పురికొల్పబడటానికి మీరు చూపిన కృపకై మీకు వందనాలు అయా. మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము ప్రభువా. మీ ఘనమైన నామమును బట్టి అయ్యా మీకే వందనాలు చెల్లించుకుంటూ మీ కార్యములన్నిటిని బట్టి స్తుతిస్తూ యేసు క్రీస్తు ప్రభువు నామమున మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మరొకరు వచ్చిన వారిలో ఇంకొకరు ఎవరైనా ప్రభుని ఆరాధించండి. ఒకరు ప్రభుని ఆరాధించండి. అయ్యా నాయన జీవితంలో మీరు చేసినటువంటి అయ్యా మరియు అయ్యా సమకూర్చి నాయన ఆశీర్వదించి మా ప్రభావ అయ్యా అయ్యా చేయడానికి ఇష్టపడాలి అయ్యా నాయన సంకల్పంలో ప్రభావం చూపించుకున్నాము నాయన. అయ్యా మీకు స్తోత్రాలు. ఎన్నో పరిస్థితుల నుంచి నాయన కుమారుని విడిపించి అయ్యా అనేకులకు మరి ప్రభా ఆశీర్వాదాలు పట్టినట్లుగా అనేకులకు మాదిరిగా ఉన్నట్లుగా ప్రభా మా మనసుని గురించి మా ప్రభా నాయన అయా మా జీవితంలో చూపిస్తున్న కార్యాలనుకుంటే అయా మా ప్రభా మా ప్రభా అయా బిడ్డల గురించి విషయంలో సంఘంలో తండ్రి అయా మరి సండే స్కూల్ నడిపించడంలోని కాకి మరి ప్రభా అయా నాయన అయా సంఘస్థులతో విషయాల్లో
ఆయన అయా పరిస్థితులు ఆయన పండుగకై వందనాలు ప్రభా అయా గొప్ప దేవుడు ఆయన అయా బిడ్డల పట్ల నేను ఉద్దేశాన్ని నేను నెరవేర్చండి మా దేవ ఏకులకు మాదిరిగా ఉన్నటువంటి అనేకులుగా సేవాకరంగా ఉన్నటువంటి నడిపిస్తున్న మీ బిడ్డల కుటుంబంగా ఆయన మా ప్రభా అయా మరి సహవాసంలో నా తండ్రి అయా ఆయన సేవాకరంగా ఉంచండి మా ప్రభా తండ్రి అయా గొప్ప కొడుకు కొలకై ఆయన మీరు ఇచ్చినటువంటి అయా మరి ప్రభా చూస్తూ వచ్చినాము చెల్లిస్తున్నాము తండ్రి ఆమె మా కింద కూర్చున్న వాళ్ళు కొంచెం ఫ్రీగా కూర్చోండి, ముందు జరిగి ఇంకొక 2 లైన్లు పెట్టుకోవచ్చు, 2-3 లైన్లు, అంత ఇరుక్కోవాల్సిన అవసరం లేదు, ఫ్రీ కూర్చోండి. రైట్, ఈ సమయంలో మరి మనం దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్యలో ఉన్న అభిషేకన్న దేవుని వాక్యాన్ని నడిపిస్తారు. Praise the Lord. ఎవరి పేరెంట్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోండి. ఎవరి పేరెంట్స్ పిల్లలు వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోండి. వాళ్ళ మధ్యలో లేచి అటు ఇటు తిరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు లేచి తిరుగుతూ ఉంటారు. పేరెంట్స్ తల్లిదండ్రులుగా మీరు పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళు కొంచెం తిరగకుండా చూడండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దాస్ యొక్క కుటుంబాన్ని బట్టి ఆయన చేస్తూ వచ్చినటువంటి మేలును బట్టి ఈ సంవత్సరం అంతా ప్రభు చేసినటువంటి కార్యాలు మనం విన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. నిజమే, గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. మనము నమ్మదగిన వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు. సో దేవుడు మనల్ని బట్టి మారే దేవుడు కాదు. మనం మంచివారుగా ఉంటే మన పక్షంగా మంచిగా ఉండడం, లేకపోతే ఎక్కడన్నా మనము తప్పిపోయినా బలహీనం అయిపోయినా దేవుడు తన స్వభావాన్ని వెంటనే మార్చేసుకుంటాడు అనుకోవాలి. గాడ్ ఈజ్ అన్చేంజింగ్. నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని ఆయన యొక్క తత్వాన్ని బట్టే మనం ఇంకా బ్రతికున్నాం. దేవుడు అంటున్నాడు, యెహోవానైన నేను మార్పు లేని వాడును కనుక యాకోబు సంతతి అయిన మీరు లయము కాక ఉన్నారు. నేను మారిపోతే మీరు ఎప్పుడో లయం అయిపోయి ఉండేవారు. సో ప్రభుకే మహిమ కలుగును గాక. సో రండి దేవుని వాక్యం చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. 7-8 వచనాలు. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు నిప్పును కత్తెరను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును అనెను. 14వ వచనం చదువుదాం. 14వ వచనం.
అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. చాలా ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరు కళ్ళలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నమ్మకమైన మా ప్రభువా, నమ్మదగిన దేవా, స్తోత్రాలు. మీ విశ్వాస్యత ఎంతో గొప్పది, అది నిత్యము నిలిచి ఉండేది ప్రభువా. మీ దాసిన కుటుంబాన్ని బట్టి, వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, వారి వ్యక్తిగత కుటుంబ సంఘ పరిచర్య జీవితాల్లో మీరు చేస్తూ వచ్చినటువంటి ప్రతి మేలును బట్టి, మీరు అనుగ్రహించిన ఈవులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ పాదాల చెంత చేరి ఉండగా మాతో మీరు మాట్లాడండి. చదవని లేఖన భాగాన్ని మీరు ఆశీర్వదించి బలహీనుడైనటువంటి మీ దాసుని మీ సులువు చాట మరుగుపరిచి మీ మాటలు అనుగ్రహించమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈ ప్రార్థనా మాసం అంతా మేము సాయంత్రాలు గృహ కూడికల్లో క్యారెక్టర్ స్టడీస్ చేస్తున్నాం. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్యారెక్టర్. సో ఈ ప్రాసెస్ లో కొన్ని ఇప్పటి వరకు ఎన్ని రోజులైనవో అన్ని క్యారెక్టర్స్ ని ధ్యానించడానికి ప్రభు సహాయం చేశారు. సో ఈ రోజు ఐజాక్ బర్త్డే కదా, ఐజాక్ క్యారెక్టర్ స్టడీ చేస్తాం. ఇస్సాకు యొక్క జీవితంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు మనం నేర్చుకుందాం. సో ఇక్కడ మనం చదివిన లేఖన భాగము మనం చూసినట్లయితే, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహామును అడుగుతున్నాడు, తండ్రి, కట్టెలున్నాయి, నిప్పుంది, కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది? అబ్రహాము ఇస్సాకు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, దహన బలికి గొర్రెపిల్లను యెహోవాయే చూచుకొనును, యెహోవాయే చూచుకొనును. ద లార్డ్ విల్ ప్రొవైడ్. యెహోవాయే చూచుకొనును. ఆయనే గొర్రెపిల్లను సిద్ధపరుస్తాడు, ఆయనే చూసుకుంటాడు. ఇది ఏదో యాదృచ్ఛికంగా, అంటే యాక్సిడెంటల్ గా ఇస్సాకు అడిగిన ప్రశ్నకి అబ్రహాము చెప్పిన సమాధానం కాదు. ఇట్ వాజ్ నాట్ అన్ యాక్సిడెంటల్ ఆర్ అ మొమెంటరీ ఆన్సర్. అది అబ్రహాము యొక్క జీవితం యొక్క సారాంశం. యెహోవాయే చూచుకొనును అనేది అబ్రహాము యొక్క జీవితంలో ఆయన నేర్చుకున్నటువంటి ఏకైక పాఠము. ఆయన దేవుడు నెరవేరుస్తూ వచ్చినటువంటి విషయం. దేవుని ఎరగని స్థితిలో ఎక్కడో కల్దీల దేశంలో ఊరు అనేటటువంటి ఒక పట్టణంలో అన్యుడిగా ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని పిలిచాడు. మహిమగల దేవుడు ఆయనకి ప్రత్యక్షమాయన. దేవుని ఆయన సజీవుడైన నిజమైన జీవము గల దేవుణ్ణి ఆయన ఎరిగాడు. వెంటనే ఆ దేవుడు అన్నాడు, నీ దేశాన్ని, నీ ప్రజలను, నీ ఇంటి వారిని, నీ బంధువులను, నీకు కలిగిన సమస్తమును విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. వెంటనే అబ్రహాము ప్యాకప్ అన్నాడు, స్టార్టెడ్. వెంటనే అతడు బయలుదేరాడు. మనలాంటి వాళ్ళు అబ్రహాము దగ్గరికి వెళ్ళి, అబ్రహామా ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ వెళ్తున్నాను అన్నాడు. మరి నువ్వు ఆస్తి అంతా వదిలేస్తున్నావు, కుటుంబాన్ని అంతటా వదిలేస్తున్నావు, కట్టుబట్టలతో వెళ్తున్నట్టుగా వెళ్తున్నావు నువ్వు. తర్వాత నీ ఫ్యూచర్ ఏంటి, నీ భవిష్యత్ ఏంటి? యెహోవా ఈరే. మధ్యలోకి వెళ్ళి ఆగాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? యెహోవా ఈరే. 75 సంవత్సరాల వయసు వచ్చింది, దేవుడు నీకు సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. 80 సంవత్సరాలు అయింది. మళ్ళీ ప్రశ్న, వృద్ధులు అవుతున్నావు కదా, మరి ఇంక పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతుంది, మరి దీని సంగతి ఏంటి అంటే, ఆన్సర్ ఏంటి? యెహోవా ఈరే. 90 సంవత్సరాల వయసు వచ్చింది. ఏంటి అంటే, యెహోవా ఈరే. ప్రతి విషయంలో నీ సేఫ్టీ ఏంటి? యెహోవా ఈరే. సెక్యూరిటీ ఏంటి? యెహోవా ఈరే. నీ ప్రొవిజన్ ఏంటి? యెహోవా ఈరే. ఎక్కడికి వెళ్ళాలి? యెహోవా ఈరే. దేవుడు వాగ్దానం చేసినట్లుగానే కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుని
దహన బలి అర్పించమని దేవుడు అడిగితే ఆయన ఒకటే చెప్పాడు ఇస్సాకుకి, యెహోవా ఈరే. ఇది అబ్రహాము జీవితం యొక్క సారాంశం. ద సమ్మరీ స్టేట్మెంట్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం యొక్క జీవితం మొత్తాన్ని కూడా ఒక్క స్టేట్మెంట్ లో చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఏమని చెప్పొచ్చు అంటే, యెహోవా ఈరే, ఆయన చూచుకుంటాడు. ఇప్పుడు ఒక తండ్రిగా తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు అబ్రహాము నేర్పించినటువంటి ఒకే ఒక పాఠం ఏంటంటే, యెహోవా ఈరే. అదండి. ఏమిచ్చాడయా ఆస్తి? చాలా ఇచ్చాడు. కానీ దానికంటే అబ్రహాము ఇస్సాకుకు ఏమి నేర్పించాడంటే విశ్వాసము. ఆ విశ్వాసం అంటే ఏంటో తెలుసా? యెహోవా ఈరే. చెప్పండి, యెహోవా ఈరే. ఇస్సాకు యొక్క జీవితాన్ని ఒక దైవజనుడు ఏమని చెప్పాడంటే, ఇస్సాకట he was a son of a famous father or a great father and father of a famous son అన్నాడు. He was a son of a famous father and father of a famous son. అంటే ఒక గొప్ప దైవజనుడి కుమారుడు అంటే ఈయన. గ్రేట్ ఫాదర్ ఎవరైనా? అబ్రహాం. రెండవది కనుక మనం చూసినట్లయితే ఫాదర్ ఆఫ్ ఎ గ్రేట్ సన్ యాకోబు. ఇప్పుడు మనం బైబిల్లో కనుక మనం చూసినట్లయితే అబ్రహాం గురించి చూస్తాము ఒక పెద్ద హీరోయిక్ పర్సనాలిటీ లాగా. ఆ తర్వాత ఇక చూస్తే బైబిల్ అంతట్లో ఇస్రాయేలు యాకోబు 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 అని యాకోబును చూస్తాం. అయితే ఆయన రాస్తాడు, ఇస్సాకు యొక్క జీవితం అంట వ్యాలీ బిట్వీన్ టూ మౌంటైన్స్ అంటాడు. వ్యాలీ బిట్వీన్ టూ మౌంటైన్స్. ఒక మౌంటైన్ ఎవరు? అబ్రహాం. ఇంకొక మౌంటైన్ ఎవరు? యాకోబు. వీళ్ళిద్దరూ పర్వతాల గట్ల కనబడతా ఉంటారంట. కనబడిన మధ్యలో ఉన్న లోయ ఇస్సాకు. ఇస్సాకు గురించి ఎక్కువగా ఎవరు పెద్దగా మాట్లాడుకోరు, కానీ ఆయన జీవితంలో చాలా గొప్ప అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలన్నీ ఒక మాటతోనే ముడిపడి ఉన్నాయి. ఆ మాట ఏంటంటే, తన తండ్రి తన కుమారుడికి నేర్పించి. ఇందాక మనం సాక్ష్యంలో విన్నాము, ఆ పిల్లలకి వారు నేర్పించేటటువంటి ఆ పాఠాలు, బెడ్ టైమ్ స్టోరీస్. వారు పడుకునేటప్పుడు పడకల మీద ధర్మశాస్త్రములో ద్వితీయోపదేశ కాండంలో దేవుడు సెలవిచ్చినట్లుగా వారికి దేవుని యొక్క వాక్యాన్ని, దానితో పాటు విశ్వాసాన్ని నేర్పించాల్సినటువంటి బాధ్యత దేవుడు తల్లిదండ్రులుగా మనకు అప్పగించాడు. వాళ్ళ యొక్క స్కూలింగ్ గురించి ఆలోచిస్తాం, వాళ్ళ యొక్క స్టడీస్ గురించి ఆలోచిస్తాం, వాళ్ళ హెల్త్ గురించి ఆలోచిస్తాం, వారికి కావాల్సినటువంటి పౌష్టిక ఆహారం గురించి ఆలోచిస్తాం, వారికి రోగాలు రాకుండా వ్యాక్సినేషన్స్ వేయించాలి, వ్యాక్సిన్స్ గురించి ఆలోచిస్తాం. పిల్లలు పెరుగుతూ ఉండే కొలది వాళ్ళ భవిష్యత్తు కొరకు ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలని దాని గురించి ఆలోచిస్తాము. వాళ్ళ పేరు మీద ఏమి రాయాలి, వాళ్ళకి ఏమి స్వాస్థ్యములు మనము సిద్ధపరిచి పెట్టాలి అని ప్రతి తల్లిదండ్రిని పరితపిస్తూ ఉంటాడు ఆ పిల్లల కోసం. అయితే అంతకంటే ముఖ్యంగా అవి చేయొద్దంటలా, అవి చేస్తూ వాటికంటే ఉన్నతమైన వాటిని మనం పిల్లలకి ఇవ్వాలి. అదేంటంటే, ఇదిగో దేవుని మీద ఆధారపడి యెహోవా ఈరే అని ప్రతి పరిస్థితిలో చెప్పగలిగినటువంటి ఆ యొక్క స్థితిని పిల్లలకి మనము నేర్పించాలి, మనము జీవిస్తూ. ఇస్సాకు ఎవరి దగ్గర నేర్చుకున్నాడంటే, తన తండ్రి అయిన అబ్రహాము దగ్గరే అది నేర్చుకున్నాడు. రండి, ఇస్సాకు యొక్క జీవితంలో యెహోవా ఈరే అనేటటువంటి ఆ యొక్క మాటని దేవుడు ఏ విధంగా నెరవేర్చాడు? తండ్రి ఏం చెప్పాడు కుమారుడికి? యెహోవా చూచుకుంటాడు, నువ్వేమి చింతించొద్దయా, యెహోవా ఈరే, యెహోవా ఈరే, జెహోవా జాయిరే, జెహోవా జాయిరే. ఈ ఒక్కటిది నేను పట్టుకున్నాను, ఇక్కడ దాకా వచ్చాను. ఈ ఒక్క మాట నా బ్రతుకును నడిపించింది. ఈ ఒక్క సత్యము నా జీవితాన్ని నిలబెట్టింది. ఐజాక్, నువ్వు ఈ ఒక్క మాటతోనే బ్రతకాలి, యెహోవా ఈరే. ఇస్సాకు యొక్క జీవితంలో దేవుడు ఏమేమి చూసుకున్నాడో టక 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 కొన్ని చూద్దాం. 7 విషయాల్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. 25వ అధ్యాయము 5వ వచనం చదవండి. 25:5. అబ్రహాము తనకు కలిగిన యావత్తు ఇస్సాకుకు ఇచ్చెను.
చాలా అబ్రహాము తనకు కలిగిన యావత్తును ఎవరికి ఇచ్చాడట? ఇస్సాకుకు ఇచ్చెను. ఎందుకో తెలుసా? దేవుడు ఇస్సాకుకు ఫస్ట్ బోర్న్, ప్రథమ సంతతి, ఆ యొక్క గుర్తింపును, ఆ ఆధిక్యతను ఆయనకి ఇచ్చాడు. నిజానికి భౌతికంగా ముందు పుట్టిన ఎవరు? ఇష్మాయిల్ కదా, ఇష్మాయిల్. కానీ దేవుడు అన్నాడు, నీ ఏకైక కుమారుడు, ఒకగాని కుమారుడు ఇస్సాకు అన్నాడు. ఇస్సాకుని గురించి ఆయన ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? 22వ అధ్యాయము 1వ వచనము. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఎట్లనగా, అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభు అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును. ఎవరంట? దేవుని దృష్టిలో ఇప్పుడు అబ్రహాముకి ఎంతమంది కుమారులు? ఒక్కడే. నీకు ఒక్కడైన కుమారుడు, దేవుడు వాగ్దానం చేసిన కుమారుడు, దేవుడు నేను నీకు ఇస్తానని చెప్పినటువంటి కుమారుడు ఇస్సాకు. నీకు ఒక్కడైనటువంటి కుమారుడు. రెండవది, నీవు ప్రేమించిన. యూదా కల్చర్ లో ఏంటంటే, వాళ్ళకి 10 మంది పిల్లలు ఉన్నా కానీ జ్యేష్ఠత్వము అనేది, ఆ జ్యేష్ఠత్వపు హక్కు అనేది, ఆ యొక్క ప్రథమ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు అనేటువంటి ఆ యొక్క ఆధిక్యత అనేది చాలా గొప్పదంట. వాళ్ళకి 2 అంతల ఆశీర్వాదము, ఆ యొక్క స్వాస్థ్యాన్ని తండ్రి ఇవ్వాలి. ఇప్పుడు అబ్రహాము ఆ యొక్క స్థానాన్ని ఎవరికి ఇచ్చారంట? ఇస్సాకు. గాడ్ ప్రొవైడెడ్ ఐసాక్ ఇన్హెరిటెన్స్, తన తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని ఇస్సాకుకు ఆయన ఇచ్చారు. రెండవది కనుక మనం చూసినట్లయితే 22వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకుని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టు కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును తన కుమారునికి మారుగా అనే మాట అండర్లైన్ చేసుకోండి. మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. మారుగా అంటే అర్థం ఏంటో తెలుసా? సబ్స్టిట్యూషన్. చెప్పండి, సబ్స్టిట్యూషన్. అంటే అక్కడ ఇస్సాకును బలి అర్పించాల్సింది, ఇస్సాకుకు మారుగా దేవుడు ఏమి సిద్ధపరిచాడట? The Lord has provided a lamb for Isaac. యెహోవా ఈరే, ఆ రోజు మా నాన్న చెప్పింది, యెహోవా చూచుకొనును. ఆ పర్వతం మీద దేవుడు ఇస్సాకుకు మారుగా, ఇస్సాకుకు బదులుగా, ఇస్సాకు యొక్క స్థానంలో బలి అర్పించడానికి ముందుగానే ఏమి సిద్ధపరిచాడండి? పొట్టేలుని సిద్ధపరిచాడు. రామ్. చాలా సార్లు మనం దేవుడు కొన్ని చేయమని చెప్తాడు, అవి ఎందుకు చేయమనడం మనకు తెలియదు. మనము అరే, ఇప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, ఆకాశ నక్షత్రాల వల్ల నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాన్నాడు, సముద్రపు ఇసుక రేణుల వలె చేస్తా అన్నాడు, ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును అని దేవుడు మరలా రీఅఫర్మ్ చేశాడు. మరి ఆ కుమారుణ్ణి దహన బలి అర్పించమని ఎలా అడుగుతాడు? దహన బలి అర్పించమని ఎలా అడుగుతాడు? దిస్ ఇస్ నాట్ సెన్సిబుల్, దిస్ ఇస్ నాట్ లాజికల్, దిస్ ఇస్ నాట్ రేషనల్. ఇది హేతుబద్ధకంగా లేదు, సహేతుకంగా లేదు, లేకపోతే ఇది మనము ఆలోచించడానికి సమ్మతిగా లేదే ఈ మాట. దేవుడు ఎందుకు ఇలా చెప్తాడు? దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం దగ్గర తీసుకెళ్ళాడు. అలాగే నడిపించాడు దేవుడు, ఆ మార్గంలోనే నడిపించాడు. ఎర్ర సముద్రము దాటకుండా కూడా మరి ఎర్ర సముద్రం యొక్క ఒడ్డు నుంచి వెళ్ళిపోతే 14 రోజులు వెళ్ళిపోతారంట కానాను దేశం. కానీ ఎర్ర సముద్రాన్ని దాటించి అవతలకు తీసుకువెళ్ళి అరణ్యంలో 40 సంవత్సరాలు తిప్పాడు. అది ఆయన ఏర్పాటు చేసిన మార్గం. ఇప్పుడు వీళ్ళు అనుకున్నారు, అరే మన దేవుడికి ఏమన్నా మైండ్ ఏమని లేదా? ఆయనేమో కనీసం ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటాడా? తీసుకొచ్చి సముద్రం ఒడ్డున పడేస్తాడు మనల్ని. దీన్ని ఎలా దాటాలి? ఇప్పుడు వెనక చూస్తేనేమో సైన్యము, ముందు చూస్తేనేమో సముద్రము. ఎలా దాటాలి ఇప్పుడు దీన్ని? దేవుడు సముద్రంలో మార్గము సిద్ధపరచకుండా వాళ్ళని అక్కడ తీసుకెళ్లారనుకుంటారా? డూ యూ థింక్ దట్ గాడ్ హ్యాస్ నాట్ ప్రిపేర్డ్ ఎ వే?
దేవుడు అక్కడ ఒక మార్గాన్ని సిద్ధపరచకుండా వాళ్ళని మీరు తీసుకెళ్ళారు అనుకుంటున్నారా దేవుడు? నో. దేవుడు ఆల్రెడీ అక్కడ మార్గాన్ని సిద్ధపరిచాడు. అది తగిన టైంలో ఆ మార్గాన్ని ఓపెన్ చేశాడు. నీవు నేను చేయవలసినంత ఏంటో తెలుసా? యెహోవా ఈరే అని చెప్పి నువ్వు ముందుకు వెళ్ళటమే చేయాల్సి. దేవుడు చూసుకుంటాడు మార్గం, ఆయన చూసుకుంటాడు. సముద్రం మీద నడిపించగలడు, సముద్రం లోకుండా కూడా నడిపించగలడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలు సముద్రం గుండా నడిపించాడు, పేతురు సముద్రం మీద నడిపించాడు. ఏదైతే ఏమైంది అవతల తీసుకెళ్తాడు. నేను మార్గం ఆయన సిద్ధపరుస్తాడు. ఇప్పుడు అబ్రహాముని మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి ఇస్సాకుని బలి ఇవ్వమని అన్నాడు. ఇస్సాకుని అబ్రహాం అక్కడ తీసుకెళ్ళక ముందే ఆ పొదలో ఏం సిద్ధపరిచాడు దేవుడు? పొట్టేలుని సిద్ధపరిచాడు. ఇది మనం గమనించాల్సి. ద లార్డ్ ప్రొవైడ్స్. మన దేవుడు ఎవరంటే చూచుకునే దేవుడు. ఆయన నీ గురించి చూచుకునే దేవుడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు చింతించాల్సిన అవసరము లేదు. వన్ ఫైన్ డే ఎర్లీ మార్నింగ్ ఐజక్ 5 గంటలకు లేచి ఆ మూలకు వచ్చి నడుస్తున్నాడట. ఐజక్ స్మిత్, ఆ ఐజక్ కాదు, ఈ ఐజక్ స్మిత్. వాళ్ళ మమ్మీ లేచి, ఏంటి ఐజక్ ఏడుస్తా ఉన్నావంటే, ఏమో మమ్మీ, నా స్కూల్ ఫీజు ఎవరు కడతారు, ఆ స్కూల్ ఫీజు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు, అందుకని నాకు బాధ వచ్చి ఏడుస్తున్నానని చెప్పేసి ఆ మూలకు వచ్చిన ఐజక్ ఏడుస్తున్నాడు అనుకోండి. ఏం చెప్తారు మమ్మీ? చెప్పండి చెప్పండి. ఓహో, నీకెంత తెలివి, నీకెంత జ్ఞానం, ఇంత చిన్న వయసులోనే నీకింత బాధ్యతలు వచ్చినాయా, ఇంకొంచెం ఏడ్చి ప్రార్థన చేయ్యా అంటదా? చెప్పండి. ఐజక్, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్. నువ్వు చింతించాల్సిన అవసరం లేదు, బేడవలసిన అవసరము లేదు. ఈ రోజు మా మమ్మీ ఏం పెడతదో, నాకు బర్త్డే వస్తుంది, బట్టలు కొంటారో లేదో, లేకపోతే నేను పెద్ద అయిన తర్వాత నాకు పెళ్లి అవుతుందో లేదో, పిల్లలు పుడతారో లేదో, ఉద్యోగం వస్తుందో లేదో, మాకు ఫీజులు కడతాడో లేదో మా డాడీ అని పిల్లలు కూర్చొని వాళ్ళు బాధపడితే ఉపయోగం లేదు. అది అనవసరమే. వాళ్ళ మమ్మీ ఏం చెప్తారు? ఒకే ఒక మాట చెప్తుంది. ఏమని? మీ డాడీ చూసుకుంటారు, మీ డాడీ చూసుకుంటారు. దాని గురించి నువ్వు చింతించాల్సిన అవసరము. ప్రియమైన వాళ్ళరా, చైల్డ్ లైఫ్ ఫెయిత్ అంటే ఇది. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సినది తెలుసా? యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు. The Lord has provided a substitution for Isaac. ఆ రోజు ఐజాక్ ఆ మాట అడిగాడు, అబ్రహాం చెప్పాడు యెహోవా చూచుకునని. 2000 సంవత్సరాల తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నాడు, ఇదిగో దేవుడు చూచుకున్న గొర్రె పిల్ల, లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆ రోజు ఇస్సాకు సబ్స్టిట్యూట్ గా ఒక పొట్టేలుని దేవుడు అక్కడ సిద్ధపరిచాడు. అయితే సర్వ మానవాళి యొక్క పాపానికి, ఆ పాపం వల్ల వచ్చినటువంటి మరణానికి సబ్స్టిట్యూషన్ గా తన కుమారుణ్ణి మన కొరకు మారుగా, బదులుగా, మన స్థానంలో బలి అర్పించడానికి తన కుమారుణ్ణి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే సిద్ధపరిచాడు. తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే నీ నా పాపముల యొక్క విమోచన కొరకు నిత్య నరక అగ్నిగుండములో మనము కాలిపోకుండా, నిత్య నరక అగ్నిగుండానికి మనం వెళ్లకుండా దేవుడు మన పాపముల నిమిత్తము మన స్థానములో మనకు మారుగా బలి అర్పించడానికి దేవుడు తన కుమారుణ్ణి సిద్ధపరిచాడు. యెహోవా ఈరే. మూడవదిగా కనుక మనం చూసినట్లయితే 25వ అధ్యాయం 20వ వచనం చదవండి. 25:20. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియా వాడైన బెతూయేలు కుమార్తెను, సిరియా వాడైన లాబాను సహోదరి అయిన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. మూడోది, దేవుడు ఏమి ప్రొవైడ్ చేశాడంటే వైఫ్. The Lord has provided Isaac a wife. ఏం సిద్ధపరిచాడు? స్వాస్థ్యమును. రెండవది సబ్స్టిట్యూషన్, తనకు మారుగా ఒక పొట్టేలను. మూడవది తగిన కాలమందు ఆయనకు ఒక భార్యను దేవుడే చూచుకున్నాడు. ఇప్పుడు ఈయన 40 సంవత్సరాల వయసు వచ్చింది.
అందరూ అడుగుతున్నారేమో, ఏమయ్యా నువ్వు ఆల్రెడీ వృద్ధుడైపోయావు. ఈయన ఎన్ని సంవత్సరాల వయసులో పుట్టాడండి? అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. ఇప్పుడు ఇస్సాకుకి ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. అంటే అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు? 140 సంవత్సరాలు. 140 సంవత్సరాలు. ఆయన బ్రతికింది ఎంతకాలం? 175 సంవత్సరాలు. ఇక అంతే, ఆల్మోస్ట్ ఇక వృద్ధుడైపోయాడు. 140 సంవత్సరాల వయసు వచ్చింది. ఇప్పుడు అందరూ అడుగుతున్నారు, బాగా సిల్వర్ హెయిర్, సిల్వర్ గడ్డం వేసుకొని ముసలోడు అయిపోయినటువంటి అబ్రహాం దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా మీ కొడుకు పెళ్లి చేయవా? నువ్వు ఎప్పుడు పుట్టుకోమంటావో తెలియదు, నువ్వు వెళ్ళను మీ కుమారుడికి పెళ్లి చేయొచ్చు కదా. ఆయనకి 40 సంవత్సరాలు వచ్చింది. 40 సంవత్సరాలు వచ్చినా ఇంకా 4 సంవత్సరాల పిల్లలాగే చూస్తున్నావేంటి? ఆయనకి పెళ్లి చేయవా? మ్యారేజ్ చేయవా? ఆన్సర్ ఏంటి చెప్పండి? చెప్పండి గట్టిగా. యెహోవా ఈరే. ఆయన చూసుకుంటాడండి. ఈ రాత్రికాల సమయంలో ఈ అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం అందరం నేర్చుకోవాలి, జీవించాలి. యెహోవా ఈరే. ఒక రోజు వచ్చిన తన యొక్క దాసుని పిలిచాడు, అతని చేత ప్రమాణం చేయించాడు. ఇదిగో అన్యుల దేశంలో అన్యుల యొక్క కుమార్తె కాదు, నా బంధువుల దగ్గర నుంచి దేవుడు నన్ను ఎక్కడి నుంచి పిలిచాడు, నా యొక్క స్వజనంలో నుంచి నేను వెళ్ళి నా కుమారుడికి కుమార్తెను తీసుకుంటాను. వెళ్ళిన ఆయన ఇంకా గొప్పవాడు. ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు. తన యొక్క యజమానుడి చేత వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు మోకాళ్ళేసి. అయ్యా నేనెక్కడ ఎక్కను, ఎంతమందిని ఎతకాలి, ఎంతమందికి ఇంటర్వ్యూలు చేయాలి, ఎంతమందికి స్వయంవరం పెట్టాలి, ఎవరినైనా నేను తీసుకెళ్ళను. ఇదిగో నా యొక్క దాసుడు నన్ను ఒక పని మీద పంపించాడు, కాబట్టి ఈ పనిని నువ్వే చూసుకోవాలి. ఈయన కూడా యెహోవా ఈరే, యజమానుడి దగ్గర నేర్చుకున్నాడు కదా, ఆయనే చూసుకుంటాడు అని మోకాలేసి ప్రార్థన చేస్తూ ఒక సైన్ పెట్టాడు. ఈ బావి దగ్గర మోకరించినాను, ఎవరైతే వచ్చి నాకును నా ఒంటెలకు 10 ఒంటెలకు నీళ్లు పుస్తాను, ఆమె నా యజమానుడి కుమారుడికి మీరు సిద్ధపరిచిన. ఈలోపు రెబ్కా రానే వచ్చింది. ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అక్కడ జరిగిన సంగతులన్నీ చెప్పినప్పుడు వాళ్ళకి ఏం అర్థమైందో తెలుసా? ఇది యెహోవా వలన కలిగిన కార్యం. మేమైతే అవునని గాని ఆదని గాని చెప్పొచ్చు. ఇదిగో రెబ్కా నీ ఎదుట ఉన్నది, తీసుకుని అమ్మా వెళ్తావా? వెళ్ళేదను. అక్కడ హోల్ మ్యారేజ్ యొక్క ప్రాసెస్ అంతట్లో కూడా వాళ్ళు నేర్చుకున్నది, అక్కడ చూపించింది, జీవించింది అంటే తెలుసా? యెహోవా ఈరే. అయ్యా నేనెక్కడికి వెళ్ళను, నేనెలా తీసుకురాను? ఏమన్నా వస్తువు కొనుక్కొని రావడానికి ఒక ట్రాక్టర్ అయితే, ఒక వస్తువు అయితే, ఎద్దులైతే, లేకపోతే ఏదో పొలం కొనమంటే కొంటాను, కానీ పెళ్లి కూతురు తీసుకురామంటే నేను ఎక్కడ తీసుకొస్తాను? అది నచ్చుతో మీకు సరైన వాళ్ళు వస్తారో లేదో, ఈ పని నాకొద్దు బాబు అన్నాడా? ఎందుకు అనలేదో తెలుసా? ఆయన ఒకటి నేర్చుకున్నాడు, ఎలియాజరు కూడా. యెహోవా ఈరే. వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, దేవుని చిత్తాన్ని పర్ఫెక్ట్ గా తెలుసుకున్నాడు. పెండ్లి కుమార్తెను తీసుకుని వచ్చాడు 40 సంవత్సరాల వయస్సులో. ఇదిగో ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ టైంలో ఈయన పొలంలో కూర్చొని ధ్యానం చేస్తాడు. ధ్యానం అంటే ఆ ధ్యానం కాదు, వాక్య ధ్యానం. నాకు ఆశ్చర్యం వేసిందంటే తెలుసా? ఈ ఇస్సాకు అక్కడ కూర్చొని, ఇదిగో ఎలియాజరు వెళ్ళాడు, ఎలాంటి అమ్మాయిని తీసుకొస్తాడో ఈయన టెన్షన్ లేదు. తెల్లగా ఉంటుందా లేదా, పొడుగ్గా ఉంటుందా లేదా, పొడుగు జడ ఉంటుందా లేదా, ఏమైనా ఎత్తుపోలు ఉంటాయేమో, మెల్లకన్ను ఉంటుందేమో, ఈయనకేం చింత లేదు. చదువుకుందో చదువుకోలేదు, ఉద్యోగం చేస్తా చేయదా, నాకు సూటబులా కాదా, ఈయనకి ఈ చింత ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ తండ్రి దగ్గర ఏం నేర్చుకున్నాడు చెప్పండి? ద లార్డ్ షల్ ప్రొవైడ్. దేవుడు సిద్ధపరిచిన బహుమానము శ్రేష్టమైనది, ది బెస్ట్. దానికి తిరిగిలేదు. ఆయన దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యాన్ని ధ్యానించుకుంటా ఉంటే రానే వచ్చేసింది. చూస్తారా ప్రియులారా? దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా అంటే అర్థం ఏంటో తెలుసా? ఏం పని చేయకుండా సోమరిపోతుల్లో పడుకున్నారని కాదని అర్థం. when they are least concerned about, ఏ చింత లేని వారుగా ఉండగా ఆయన వారి యొక్క అక్కర్లన్నీ ఒక తండ్రిలాగా, ఒక తల్లిలాగా, ఇదిగో ఆయన చూసుకునే దేవుడు. చెప్పాలి, ఎవరైనా చూసుకునే
దేవుడు. నాలుగవదిగా ఆయన ఏమి ప్రొవైడ్ చేశాడంటే 21వ వచనం చదవండి. ఇప్పుడు ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. వివాహం అయింది, ఎన్ని సంవత్సరాలు పిల్లలు పుట్టారు మనకు తెలియదు. ఆమె గొడ్రాలు. లోకమంతా అనుకుంటా ఉంది ఇంకా పిల్లలు పుట్టట్లేదు. వాళ్ళ యొక్క సంస్కృతిలో పిల్లలు పుట్టకపోవటం అనేది అవమానం. అంతేకాదు, పిల్లలు పుట్టకపోవటం అనేది దేవుడు ఏమైనా శపించాడు, ఏం మీద ఉంది అనుకునేవారట. అది దేవుడి శాపము, ఈమె శాపగ్రస్తురాలు. పిల్లలు పుట్టలేదంటే ఒక అవమానము సమాజంలో. రెబ్కా అంటుంది, నాకు పిల్లలు లేరు ఏంటి. ఆయన చెప్పుకుంటాడు, యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును, యెహోవా చూచుకొనును. అయితే భార్య కోసం ప్రార్థన చేసినట్లుగా ఇప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేశాడండి? పిల్లల కోసం మరలా ప్రార్థన చేశాడట. వాక్యం చెప్తుంది. చూడండి ఇస్సాకు యొక్క జీవితము, హౌ హీస్ డిపెండింగ్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీ నీడ్ అండ్ ఎవ్రీ స్టెప్. ప్రతి దాని విషయంలో ఆయన ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించాడు. ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించాడు. పిల్లల కొరకు ప్రార్థన చేశాడట. గాడ్ ప్రొవైడెడ్, యెహోవా ఈరే. పిల్లలని దేవుడు అనుగ్రహించాడు. అంతేకాకుండా దేవుడు ఐదవదిగా ఏమి చూసుకున్నాడు ఆ ఇస్సాకు యొక్క జీవితంలో అంటే 26వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదవండి. ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయ పడిరి. ఏం ప్రొవైడ్ చేశాడయా? దేవుడు ఏమి ఇచ్చాడే అంటే, ద లార్డ్ హెస్ ప్రొవైడెడ్ ఐజాక్ ప్రాస్పారిటీ, ఆశీర్వాదము, అభివృద్ధి, సంపదని ఇచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి 26వ అధ్యాయం యొక్క కాంటెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే, ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. మొదటి వచనం చూడండి, అబ్రహాము దినములో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకునకు వెళ్ళాను. సరే, ఇక్కడ మనం చూస్తే ఒక కరువు వచ్చింది. ఆ కరువులో దేవుడు అన్నాడు, ఎదుగో పొరపాటు చేశాడు అబీమెలెకు దగ్గరికి, మళ్ళీ కాపాడాడు, వెనక్కి తీసుకొచ్చాడు. దేవుడు తీసుకొచ్చి ఏమన్నాడు తెలుసా? నీవు గెరారులో నిలిచి ఉండము. చెప్పండి, నీవు గెరారులో నిలిచి ఉండు, నేను ఇక్కడ నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తాడు. మనలాంటి వాళ్ళు ఏమంటారు? కరువు, వర్షాలు లేవు, భూములన్నీ ఎండిపోయినాయి, పంట లేదు, బావులన్నీ ఎండిపోయినాయి, నదులన్నీ ఎండిపోయినాయి, ప్రజలందరూ కూడా కరువులు అల్లాడుతా ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఇక్కడ ఉండు, నేను నిన్ను పోషిస్తా అంటున్నాను. ఇస్సాకు ఆ దేశం ముందున్న వాడై, ఏ దేశంలో? కరువు ఉన్న దేశం. ఆ సంవత్సరము, ఏ సంవత్సరము? కరువు వచ్చిన సంవత్సరము. ఏమి విత్తాడట? విత్తనము వేసి ఎంత పంట కోసాడు? అది దేవుని యొక్క మాట వినుట వలన కలిగే ఆశీర్వాదం. దేవుని యొక్క మాట, బ్లెస్సింగ్ ఎక్కడో తెలుసా? ఒబీడియన్స్ లో. ఒబీడియన్స్, దేవుని మాటకు విధేయత చూపించటంలో, లోబడటంలో ఉన్నది. అక్కడ ఉండమన్నాడు, ఉన్నాడంతే. లోతును కనుక మనం చూస్తే, లోతు ఏం చేశాడట? పచ్చగా ఉన్నటువంటి ఆ నదీ పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ట్విన్ సిటీస్ లాగా, హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా 2 ట్విన్ సిటీస్ ఎన్నుకున్నాడు ఆయన. ఏంటా ట్విన్ సిటీస్? సొడొమ, గొమొర్రా. సొదొమ, గొమొర్రా అనే ట్విన్ సిటీస్ అని. ఎక్కడున్నాయి? విజయవాడ లాగా నది ఒడ్డున, రాజమండ్రి, కొవ్వూరు లాగా నది ఒడ్డున అనమాట. నది ఒడ్డున ఉన్న పట్టణాలు ఎలా ఉంటాయండి? ఇక వాళ్ళకి నీళ్ళకి కొద్దు ఉండదు, పచ్చదనానికి కొద్దు ఉండదు, పంటలకు కొద్దు ఉండదు, పశువులకు కొద్దు ఉండదు, ఇక వర్తక వ్యాపారాలకు కొద్దు ఉండదు, ఫ్యాక్టరీస్ కొద్దు ఉండదు. ఊహించండి, ఏం చూశాడు? పచ్చగా ఉంది,
నీళ్లున్నాయి, పంటలు పండుతాయి, పశువులను బాగా పెంచుకోవచ్చు, నా ఆస్తి పెరిగిపోద్ది, నేను ఆస్తిమంతుని అయిపోవచ్చు, గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కన్నులెత్తి చూశాడట యోర్దాను నది చుట్టూ ఉన్నటువంటి సుధమ. కానీ అబ్రహాం ఎక్కడున్నాడు తెలుసా? దేవుడు సెలవిచ్చిన దేశంలో ఉన్నాడు. అంత ఇసుక, ఏం చెప్పండి, అంత ఇసుక. బ్రహ్మజీవుడు నాగజీవుడు కూడా మొల ఉంటాయి అక్కడ. ఈ ఇసుకలు అయ్యన్న మొలిస్తే ఆ ఇసుకలు అవి కూడా మనం ఏడు చూసిన ఇసుక ఇసుక, ఎంత మొత్తం ఇసుకే. దేవా, ఈ ఇసుక నేనే చేసుకుంది ప్రభా, ధూళి తల మీద పోసుకోవాలా, ఈ ఇసుకలో నేనేమో బ్రతకాలి, ఏం చేయాలి ప్రభా? నువ్వు అక్కడే ఉంది అక్కడ. 400 సంవత్సరాల తర్వాత తన ప్రజలు తిరిగి మరలా ఆ దేశానికి వస్తే ఆ ఇసుక పర్రలండి పాలు తేనెలు ప్రవహించే దేశముగా చేరింది. ఇదిగో పచ్చగా ఉంది, నాకే కొదువు ఉండదు అనుకున్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలు ఏమైపోయినాయి? అగ్ని గంధకములతో మాడి మస్ అయిపోయింది. కనీసం గట్టి పరక కూడా మొలవదంట. బికాస్ ఆఫ్ సల్ఫర్, బ్రిమ్స్టోన్ అన్నాడు. అగ్ని గంధకము కలిసి మొత్తం ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఆ భూమిని ఎలా చేస్తుందంటే ఇక దాంట్లో ఏ జీవము కూడా ఇప్పటికి మీరు వెళ్ళి చూస్తే అక్కడ సల్ఫర్ దొరుకుతుంది. ఏమి మనం నేర్చుకుంటున్నామంటే ప్రియులారా వినండి, దేవుని యొక్క ఆశీర్వాదం మనం ఐశ్వర్యవంతులుగా చేస్తాం. అది మన కష్టం చేత పెరిగేది కాదు. దీనికి మూలము కీ అంటే తెలుసా? దేవుని ఆశీర్వాదం అనే భండాగారాన్ని ఓపెన్ చేసే తాళపు చెవి విధేయత అన్నాడు థామస్ వాట్సన్ అనే దైవజనుడు. దేవుని భండాగారము, ఆశీర్వాదం అనే భండాగారాన్ని ఓపెన్ చేసే తాళపు చెవి అంట. ఏం చెప్పండి? విధేయత అనే తాళపు చెవి. డూ యూ హ్యావ్ దట్ కీ? ఇంకొక ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడట పట్టజాని ఆశీర్వాదాలు కుమ్మరించడానికి సిద్ధంగానే ఉన్నాడట. కానీ కుమ్మరించిన ఆశీర్వాదాలని పట్టుకోవడానికి పాత్రలు మన దగ్గర లేవు. God is ready to pour out his blessings, but the problem is we don't have the container to contain those blessings అని రాశాడు. దేవుడు కుమ్మరించేటప్పుడు ఆశీర్వాదాలు కుమ్మరించుకోవడానికట పట్టడానికి మన దగ్గర ఏం లేవు. ఆ పాత్ర పేరేంటో తెలుసా? దీనత్వము. దీనత్వం అనే పాత్రలో అంట ఆశీర్వాదాలు పడతాయి. ఆ పాత్ర ఉందా మన దగ్గర? ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ. ఈ రెండు మాటలు జాగ్రత్తగా. ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ. విధేయత, వినయం. మళ్ళీ చెప్పండి, విధేయత, వినయం. ఇవి దేవుని యొక్క ఆశీర్వాదాలకి తాళపు చెవి. ఆయన కుమ్మరించి వాటిని పట్టి ఉంచే పాత్ర. దేవుని మాట విన్నాడు. 6వదిగా కనుక మనం చూసినట్లయితే 26వ అధ్యాయం 31వ వచనం చదవండి. 26వ అధ్యాయం 31వ వచనం. అమ్మా, తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకున్నది. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. అక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన మాట సమాధానము, పీస్. నాట్ ఓన్లీ ప్రాస్పారిటీ బట్ ఆల్సో పీస్. సంపద మాత్రమే కాదు, సమాధానము. స్వాస్థ్యము మాత్రమే కాదు, ఏమి ఇచ్చారు దేవుడు? ఈ లోకంలో చాలా మంది యొక్క సమస్య ఏంటో తెలుసా? సంపద ఉంది కానీ ఏమి లేదు, సమాధానం లేదు. ఇంటిలో వంటిలో సమాధానం కరువైపోయింది. Peace has become the rarest commodity in the market today, in the families today. కుటుంబాల్లో, సంఘాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఏమి లేదు చెప్పండి, సమాధానం. ఇస్సాకు ఆ దేశంలో ఉండి తన తండ్రి దినముల్లో వాళ్ళు తొలగించిన బావులన్నిటిని వీళ్ళు మూసివేస్తే మరలా రీఓపెన్ చేయడం స్టార్ట్ చేశారు. ఏం చేశాడు? ఆయన ఎక్కడ బావి దిగితే అక్కడ నీళ్ళు వస్తున్నాయి. ఏ కాలం అది చెప్పండి, చెప్పాలి అందరూ. వెనక బెంచ్లో వాళ్ళు, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ చెప్పాలి. ఏ కాలం అది? కరువు కాలం. కరువు కాలంలో బావులు దొరికితే నీళ్ళు వస్తాయా చెప్పండి?
ఈయన బావు తవ్వితే నీళ్లు వచ్చినాయట. వీళ్ళకి బంగారం దొరికినంత పనిచేశారు వీళ్ళు. ఎవరు? ఫిలిష్తీయులు. ఇస్సాకు బావు తవ్వాడు, నీళ్లు పడ్డాయి. ఎలాగైనా సరే మనం బలం ఎక్కువ కాబట్టి వెళ్ళి ఏం చేద్దాం, బెదిరించి ఆ బావి లాగేసుకుందాం. వెళ్ళారు, బెదిరించారు, ఈ బావి మాదన్న. సరే తీసుకొని పోండి అన్న. ఇస్తారండి ఎవరన్నా? ఇస్తారా? అమ్మో, ఈ బావి పోతే నా ప్రాణం పోదా? కొంతమంది ప్రాణాలట ఇక్కడుండవు, ఇక్కడుండవు. ఎక్కడుంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ఉంటుంది ప్రాణం. కొంతమంది ప్రాణం ఇక్కడ ఉండదు, వాళ్ళ వర్క్ ప్లేస్ లో ఉంటుంది, ఉద్యోగంలో ఉంటుంది అనమాట. కొంతమంది ప్రాణం ఇక్కడ ఉండదు, ఎక్కడుంటే చెప్పండి. ఆ వస్తువులో, ఈ వస్తువులో, ఆ ఆస్తిలో, ఈ ఆస్తిలో, ఈ బ్యాంకులో, ఆ బ్యాంకులో, అక్కడ ఇక్కడ ఉద్యోగం పోయిందా, ప్రాణం పోయినట్లే. అర్థమవుతుందా? నో 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 నో. ఆ బావి పోతే దేవుడు చెప్పండి, యెహోవా ఈరే. అది ఆయన జీవితం. యెహోవా ఈరే. ఇంకొక చోటుకి వెళ్ళాడు, మరలా బావి తవ్వాడు. ఇక్కడ మరలా నీళ్ళు వచ్చినాయి, మరలా వచ్చారు వీళ్ళు, మరలా వాళ్ళతో జగడం ఆడారు. సరి తీసుకొని పోండి అన్నాడు. ఇంకొక చోటుకి వెళ్ళాడు, మరలా తవ్వాడు. మరలా ఇప్పుడు జలగల ఊటలు వచ్చినాయట. కొంచెం కొంచెం వాటర్ కాదు, ఒక్కసారి జల పడిందండి. ఇక స్ప్రింగ్స్ లాగా ఊరుతా ఉన్నాయి. 1, 2, 3 అయింది. ఇప్పుడు 4 దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి వణుకొచ్చేసింది. ఎవరికి? ఫిలిష్తీయులకి. ఇది ఇస్సాకు వలన కలిగిన కార్యము కాదు, వీళ్ళ దేవుడు ఈయన పక్షముగా ఇది చేస్తున్నాడు. మనం జగడమాడుతుంది ఇస్సాకుతో కాదు, వాళ్ళ దేవుడితో మనం జగడమాడుతున్నాము. మన పని అయిపోయింది. ఇప్పుడు ఇస్సాకు దగ్గరికి వెళ్ళి ఏం చేద్దాం? ఇస్సాకు దగ్గరికి సంధి కోసం వచ్చారండి. ఇస్సాకుతో సమాధానం. శత్రువులు సైతము సమాధాన పడ్డారు. శత్రువులు సైతం, పగవారు సైతం, జగడమాడిన వారు సైతం, గొడవ పెట్టుకున్న వాళ్ళు సైతం, అన్యాయంగా అక్రమంగా లాగేసుకున్న వాళ్ళు సైతం వచ్చి సమాధానం పడుతున్నారు. దేవుని భయము వాళ్ళకి కలిగింది. ఈ అన్యాయము, ఈ అక్రమము వాళ్ళ దేవుడు సహించలేడు. మనం వాళ్ళ దేవుడితో పెట్టుకున్నామంటే ఈ ఉన్న బావులన్నీ ఎండిపోతాయి, ఇక జీవితంలో పంట కూడా పండదు. సో వెళ్ళారు, ఇస్సాకు పాదాల మీద పడ్డారు. ఇదిగో మనం సంధి చేసుకుందాం. వాట్ ఎ గాడ్ ఈస్. ద లార్డ్ ప్రొవైడ్స్. యెహోవా ఈరే ఏమి ప్రొవైడ్ చేసేటండి? నాట్ ఓన్లీ ప్రాస్పారిటీ బట్ ఆల్సో పీస్. ఇది ఈరోజు మనము, ప్రభువా నీవిచ్చే సమాధానం, నీవిచ్చే సమాధానం, శత్రువులను మిత్రులుగా చేసే సమాధానం, శత్రువులను సైతము ప్రేమించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయగలిగిన సమాధానం. అది లోకం ఇచ్చినట్లుగా కాదు. లోకంలో పీస్ 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 అంటారు. ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే పీస్ విల్ బికమ్ పీసెస్. చెప్పండి, పీస్ 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 అంటారు. సమాధానం అన్న ఎంత సమాధానం తెలుసు. అక్కడికి వెళ్తే వచ్చే సమాధానం అక్కడి నుంచి వస్తే పోతాయి. ఎంత పీసో తెలుసా. వాళ్ళందరూ మాత్రం వాళ్ళు ఉంటే ఉన్న సమాధానాలు పోతే చెప్పండి పోతుంది వాళ్ళతో పాటు సమాధానం. ఇది మనుషులు ఉంటే వస్తే, వాళ్ళు పోతే పోయేది కాదు. ఏదో వస్తువు కొంటే వచ్చేది కాదు, ఒక ప్లేస్కి వెళ్తే వచ్చేది కాదు, ఒక సినిమా చూస్తే వచ్చేది కాదు, ఒక తిండి తింటే వచ్చేది కాదు. ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ఎక్స్టర్నల్, ఇట్ ఈస్ ఇంటర్నల్. ఆ సమాధానము బాహ్య సంబంధమైనది కాదు. ఎవడు కూడా తీసివేయలేనటువంటి, ఎవరు కూడా డిస్టర్బ్ చేయలేనటువంటి, ఎవడు కూడా దొంగిలించలేనటువంటి సమాధానము. అది సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. పీస్ that surpasses all understanding. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ మనసులకు, తలంపులకు కావలి ఉండి మిమ్మల్ని నడిపిస్తాం. అది క్రీస్తు వలన దొరుకుతుంది. క్రీస్తు కలిగిన వారికే అది దొరుకుతుంది. ఎందుకంటే అది యేసుక్రీస్తు వలన, త్రూ క్రైస్ట్. ఛానల్ ఎవరు చెప్పండి? ఛానల్ ఎవరు? మాధ్యమం ఎవరు? ఎవరి ద్వారా కావాలి? యేసుక్రీస్తు ద్వారా. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసా? ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధాన కర్తయగు
అధిపతి. అండ్ ఫైనల్లీ 7వదిగా ఆయనకి ఏమి ఇచ్చాడయా? వాట్ గాడ్ హెస్ ప్రొవైడెడ్ ఐజాక్ అంటే, ఇప్పుడు రండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఆ మాట చదువుకొని మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13 నుంచి చదవండి. వీరందరూ అంటే ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారు. వీరందరూ ఆ వాగ్దానము యొక్క ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఎరిగి ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నంది. ఎవరట వీరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వారు. వీరందరూ కూడా ఆ వాగ్దాన ఫలమును భౌతికంగా ఈ భూమి మీద అనిపించిన, అయితే దూరం నుంచి చూశారట. కొన్ని వేల 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 సంవత్సరాల దూరం నుంచే ఆ సిలువను చూశారు. ఆ సిలువ మీద వేలాడుతున్న గొర్రె పిల్లను చూశారు. ఆ తర్వాత కలగబోయే మహిమను కూడా చూశారు. అబ్రహామా, నేను నీ పేరు మీద ఒక పట్టణాన్ని కడుతున్నాను అన్న దేవుడు. చెప్పండి, నేను నీ పేరు మీద చెప్పండి ఏం కడుతున్నాను? ఒక పట్టణాన్ని కడుతున్నాను. కాబట్టి నీకోసం నువ్వు పట్టణాలు కట్టుకోవద్దన్నాడు దేవుడు. అందుకే నా గుడారంలోనే ఉన్నారట. అబ్రహామా, నీకోసం నేను ఒక పురమును సిద్ధపరుస్తున్నాను. పురాము, ఒక గ్రేట్ సిటీ. ఆ సిటీ పేరేంటి తెలుసా? ద బాజమ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము రొమ్ము. అబ్రహాము పిల్లలు ఎవరు? అబ్రహాము పిల్లలు ఇస్సాకా. విశ్వాసులు, విశ్వాసులకు తండ్రి. విశ్వాసులందరూ వెళ్ళి ఉండే ఒక గొప్ప పురమును ఆయన కడుతున్నాడు. ఆ పురమునకు ఆయన ఎవరి పేరు పెట్టారు తెలుసా? అబ్రహాము పేరు పెట్టారు. అబ్రహామా, నీ కోసం ఎంత పెద్ద ఇల్లు కడుతున్నాను తెలుసా? నీ పిల్లలందరూ అక్కడికి వస్తారు. నువ్వు విశ్వాసులకు తండ్రి. అది నమ్మారు. విశ్వాసంతో చూశాను, నమస్కారం చేసి విశ్వాసంతో వృద్ధిస్తారట. దేవుడు ఏమి ప్రొవైడ్ చేశారు తెలుసా? ఆ హోప్ ఆఫ్ ఇటర్నిటీ, నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణను ఇస్సాకుకి, యాకోబుకి, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశారు. He provided that. ప్రియ సహోదర, సహోదరి, ఈరోజు నీకు ఆ నిరీక్షణ ఉందా? ఈ భూమి మీద నువ్వు ఎవరైనా కావచ్చు, ధనవంతుడైనా దరిద్రుడైనా, పురుషుడైన, స్త్రీ అయినా, పట్టణంలో ఉన్న, పల్లెటూరులో ఉన్న, చదువుకోకపోయినా, ఈ లోకంలో మనం గొప్ప గొప్ప పనులు చేసినా చేయకపోయినా, హూ ఎవర్ యు మే బి, ఈ నిరీక్షణ నీకున్నదా? ఈరోజు నేను మరణిస్తే ఇదిగో అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు దేవదూతల ద్వారా కొనుక్కోబడిన ఆ లాజరు వలె నేను అబ్రహాము రొమ్మున అనుకుంటాను. అబ్రహాము ఏ దేవుని నమ్మి నీతిమంతుడిగా తీర్చబడ్డాడో అదే దేవుని నేను నమ్మి నీతిమంతుడిగా తీర్చబడ్డాను. నేను అబ్రహాము యొక్క సంతానముగా విశ్వాసమును బట్టి నేను తీర్చబడ్డాను. కాబట్టి అబ్రహాము యొక్క స్వాస్థ్యము, అబ్రహాము యొక్క నిబంధన, అబ్రహాము యొక్క ఆశీర్వాదమునకు నేను వారసుడును. క్రీస్తు ప్రభువు నీ సంతానము అని దేవుడు చెప్పాడు అబ్రహాముతో. సంతానములు అని చెప్పలా, సంతానము అని చెప్పాడు. కాబట్టి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన సంతానము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము అబ్రహాముకు వారసులమయ్యాము. అబ్రహాము యొక్క ఆశీర్వాదములకు వారసులమయ్యాము. అబ్రహాము యొక్క ఇదిగో ఆ నిరీక్షణలో మనం ఉన్నదా? ఆ నిరీక్షణ ఈరోజు నీకు ఏమి సిద్ధపరిచండి? స్వాస్థ్యమనిచ్చాడు. తనకు మారుగా పొట్టేలుని బలి అర్పణకు సిద్ధపరిచాడు. తగిన కాలములో భార్యను సిద్ధపరిచాడు. పిల్లల్ని దేవుడు చూచుకున్నాడు. ఆస్తి అంతస్తులు ఇచ్చాడు. సమాధానం ఇచ్చాడు సరిహద్దుల్లో. అన్నిటికంటే ముఖ్యంగా ఈ లోకము తర్వాత రాబోయే లోకానికి కూడా, మరణము తర్వాత ఉన్నటువంటి జీవానికి కూడా గొప్ప నిరీక్షణను ఈ లోకంలోనే ఇస్సాకుకు దేవుడు జీవించిన కాలంలో అనుగ్రహించారు.
క్రైస్తవ జీవితము సమాధితో ఆగిపోయేది కాదు. క్రైస్తవ జీవితం మరణముతో ముగించబడేది కాదు. తర్వాత ఉన్నది అసలు జీవితం, నిజమైన జీవితం. దాని కొరకు నువ్వు సిద్ధపడుతున్నావు. ప్రభు అయిన యేసుక్రీస్తే నిత్య జీవం. ఆయన ఎరుగుటే, ఆయన కలిగి ఉండుటే నిత్య జీవం. మన కొరకు వధించబడిన గొర్రె పిల్ల ప్రభు అయిన క్రీస్తు. నువ్వు ఇంకా బలు అర్పించాల్సిన అవసరం, రక్తము చిందించాల్సిన అవసరం. మన పాపముల కొరకు ఆయనే తన రక్తమును మన కొరకు ధారపోసాడు. కాబట్టి ప్రభువా, ఇదిగో నీ రక్తములు నా పాపములు కడుగు, నీ బిడ్డలను చేసుకున్న పాపములు క్షమించమని ఎవరైతే వారి పాపములు ఒప్పుకుంటారో ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక వారి పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేస్తారు. మనము మన పాపములను ఒప్పుకుని ఎడగా ఈరోజు మనం చేయాల్సిందని తెలుసా? ఇంకా ఎవరైనా సరే ఇక్కడ ప్రభుని ఎరగని వారు, సొంత రక్షకుడుగా అంగీకరించిన వారు, ఆయన ఎరుగుదును అని వ్యక్తిగతంగా చెప్పలేని స్థితిలో ఉన్నవారు, ఈ రోజు నేను మరణిస్తే ఇదిగో నేను కూడా ఇస్సాకు ఎలాంటి నిరీక్షణ కలిగి అక్కడికి వెళ్ళాడు, అలాంటి నిత్య జీవము నిరీక్షణ నాకుంది అని ధైర్యంగా చెప్పగా లేని స్థితిలో ఉన్నటువంటి వారు ఇక్కడ ఉన్నట్లయితే దయచేసి ఈ రోజు ప్రార్థన చేయండి. ప్రభువా, జన్మ కర్మ పాపములు నాలో ఉన్నాయి. అనేక విధాలుగా నేను మంచిగా ఉండాలని ఆశ ఉంది, ఉండలేకపోతున్నాను. ఎన్నో విధాలుగా నేను తప్పిపోతున్నాను. పాపం వల్ల వచ్చి జీతము మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మరణం కావాలా, నిత్య జీవం కావాలా? ధర్మశాస్త్రం వల్ల వచ్చినటువంటి శిక్ష కావాలా, దేవుడు ఉచితముగా ఇచ్చేటువంటి క్షమాపణ కావాలి? కోరుకోమంటున్నారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. విన్నటువంటి మాటలతో ప్రార్థన చేసుకుందాము. ఒక్క నిమిషం అందరూ దయచేసి స్థాయిలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మన వెనుకడిలోకి తీసుకొచ్చిన మాటలు బట్టి యెహోవా ఈరే, ఏ చింతతో నువ్వు వచ్చావు ఇక్కడికి నాకు తెలియదు. ఏ చింత నిన్ను తరుముతా ఉంది, కృంగదీస్తా ఉంది. రేపటి గురించిన చింత, భవిష్యత్తుల గురించిన చింత, పిల్లల గురించిన చింత. అయ్యో ప్రభువా, మేము చింతించి 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 ఆత్మీయ జీవితంలో ప్రభువా చితికిపోతా ఉన్నా. మీరు చింతించి మీ ఎత్తు మూడు పెంచుకోలేదు. ఆయన మీ విషయమై చింతించినాడు కనుక మీ చింత ఎవరు ఆయన మీద వేయి. యెహోవా ఈరే, యెహోవా ఈరే. ఆయన చూసుకునే దేవుడు. నీ శక్తిని నా బలంను బట్టి కాదది, ఆయన చూసుకుంటాను. ట్రస్ట్ అండ్ రెస్ట్ ఇన్ గాడ్. ట్రస్ట్ అండ్ రెస్ట్ ఇన్ గాడ్. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నారు. తన సొంత కుమారుడే మన కొరకు ఇచ్చుటకు వెనుక తీని ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించారు? ప్రభువా, ఎదుగో మమ్మల్ని క్షమించనయా. ఈ చింత మిమ్మల్ని నమ్మలేని స్థితిలో, మీ మీద ఆధారపడలేని స్థితిలో మమ్మల్ని పడవేస్తుంది. భయము, ఆందోళన, రేపటి గురించినటువంటి చింత మమ్మల్ని వెంటాడుతారు. స్వాస్థ్యం ఇచ్చావు, సబ్స్టిట్యూషన్ ఇచ్చావు ప్రభా, భార్యనిచ్చావు, పిల్లలనిచ్చావు ప్రభు, సంపదనిచ్చావు, సమాధానం ఇచ్చావు, నిత్యత్వమును గురించిన నిరీక్షణ ఇచ్చావు. ఆయన అన్నీ చూచుకున్నాడు. మన దేవుడు చూచుకునే దేవుడు. ప్రభు, నీ హృదయంలోకి చేర్చుకోవడానికి నేను ఇష్టపడితే చిన్న ప్రార్థన యేసయ్యా, నా పాపములు క్షమించు. ఆ సిలువ దగ్గరికి నేను వస్తున్నా. మీ చేతిలో మేకులు, కాలులో మేకులు, తల మీద ముట్ల కిరీటము, ప్రభు పెరికి వేయబడిన గడ్డము, శరీరం అంతా ఇనప ముంట్ల కొరడా దెబ్బలు, నా కోసమే, నాకు మారుగా నా స్థానంలో నువ్వు పొందిన శిక్షణ బట్టి పొందను. నేను పొందాల్సిన సిలువ మరి
నాకు రక్షణ ఇవ్వడానికి నువ్వు శిక్షణ పొందావు, నాకు జీవాన్ని ఇవ్వడానికి నువ్వు మరణాన్ని పొందావు. ప్రభువా మీకు వందనాలు. నా పాపములు క్షమించండి, నా హృదయంలోకి రండి అని చిన్న ప్రార్థన చేయండి. చెప్పన సంఖ్యమ మహిమాయుక్తమైన సంతోషం మీ హృదయంలో నిలిచి ఉంటాడు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడు, నిత్య నివాసమైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. మా వెనుకలోనికి మీరు తీసుకొచ్చినటువంటి మాటలను బట్టి మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మాటలు నీరు కట్టండి, ఫలింపచేయండి. రాసిన కుటుంబాన్ని, చేరొచ్చిన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనం చివరికి వచ్చాక కేక్ కటింగ్ చేసుకొని కిందకి వెళ్ళిపోదాం భోజనానికి. అప్పుడు కొంచెం అరేంజ్ చేయండి. వెనక టేబుల్ ఉంది, షెల్ఫ్ లో కేక్ ఉంటుంది, కొంచెం అరేంజ్ చేయండి. ఈ బర్త్డే బాయ్ ఉన్నాడు, పిలవద్దాము. వాళ్ళందరినీ కూడా పిలవండి. తెలిసిన టైం ఉందా? Wait, not mine. అవునా? Photo. It says photo. ఓకే, ఇంకా వచ్చేయండి.
Happy Wait, Isaac, hey, no, you should not do like that. అందరికి సమయం సరిపోదు, కొంతమంది పెద్దవాళ్ళు రండి. పెద్దవాళ్ళు రండి. చదువుకోవాలి రండి. ఓకే, వెయిట్. Hey. అలా పర్లేదు, ముందు వెనక ఎవరైతే ఉందిలే. స్మాల్ పీస్ నాన్న. ఓకే, వెయిట్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. చూస్తున్నానండి. సింపుల్. ఎవరికో మనం ప్రార్థన చేసి ముగించుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. ఓకే, ఫైనల్ ప్రేయర్. సో వచ్చిన అందరికీ కూడా వందనాలు. అందరికీ కూడా నిన్న విధంగా ఉంది. దయచేసి అందరూ భోజనం చేసుకెళ్ళండి. తర్వాత ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, రేపు సాయంత్రం 7కి మన దుర్గాంతి వాళ్ళలో శ్రీకాంత్ శాంతిలో రేపేమి ఫైర్ మీటింగ్ ఉన్నది. దయచేసి గమనించండి. ప్రార్థన చేస్తున్నాం. చివరిగా ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. శ్రీకాంత్ ప్రార్థన చేస్తున్నాం.
ప్రార్థిస్తున్నాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, దేవుడైన ఆత్మతత్వము అని కృపను బట్టి అయ్యా మరి అయ్యా ఈ దేశంలో ఈ సంవత్సరాల క్రిస్మస్ నుంచి దేవా మరి అయ్యా తను కూడా తండ్రి వాక్యం చెప్పడం విధంగా ఆయన జీవితంలో మీ మీద మీ మీద అయ్యా మీరు జీవించిన సహాయం చేయవలసిన తండ్రి తన యొక్క జీవితంలో ఈ యొక్క మాటను తను గట్టిగా పట్టుకొని తన జీవితాలపై అంతా కూడా తండ్రి దాన్ని విడిచిపెట్టకుండా మీ మీద ఆనుకుని జీవించడానికి సహాయం చేయమని వచ్చిన తండ్రి తండ్రి బిడ్డలు బట్టి పొందాలని కోరుతున్నాం. ఏవో మీ కుటుంబంలో మీ బట్టి కాదు తండ్రి అన్ని విషయాల్లోనూ జ్ఞానం ఇస్తూ ఈ కొట్లో మీ ప్రేమ ఇచ్చిన వారిని జ్ఞాపకం చేస్తాను. దేవా ప్రతి వారము కూడా అందరికీ కలిసి ఆయన విడిచిపెట్టడం తండ్రి పరిస్థితికి మాకు చాలా మరి యొక్క మానసిక ఆలోచిస్తూ దేవానికి కుటుంబానికి అంతా కూడా మరి కొట్లో మీ ప్రేమలో వారిని ఇస్తున్నందుకు మీకు స్తోత్రం చేయించుకుంటుంది. ఈ కొన్ని మార్నింగ్ ప్రేయర్ 11 రేపు సాయంత్రం don't be the big deal of you. రాష్ట్రంలో 21